26న మరి మనుగురుకు వస్తూ 27న మరి అదే సత్తుపల్లికి వచ్చే జాతరను 28 మనకు కొత్తల వేలకు వస్తున్నది. దాన్ని ఇదే స్ఫూర్తితోని మనందరము కావాల్సిన హక్కులు ఏవైతున్నాయో వాటిని యాజమాన్యం తాచారం చేస్తూ మరి సింగరేణిలో అనేక సమస్యలను జనరల్షిప్ ఇన్ఛార్జ్ సంజీవ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ మహేష్, సంజీవ్ ఇన్ఛార్జ్ లెనిన్, మన్నేర్ మలయ మన ఎన్ సురేష్ వీకే సీఎం, మనందరం సక్సెస్ చేసే దాంట్లో భాగస్వాములు కావాలని చెప్పి కోరుకుంటూ ఇప్పుడు మన సెంట్రల్ సెక్రటరీ బంగా వెంకటరమణ మాట్లాడాల్సిందే కోరుచున్నాం. చెల్లించాలి. పక్షమ హైటీను సొంత ఇంటి పథకాన్ని విజిలెన్స్ కేసులను ఎత్తివేయాలి. విజిలెన్స్ కేసులను సంతపైన శ్రీనివాస్, శ్రీనివాస్ గారికి, పీవీకే అసిస్టెంట్ సెక్రటరీ సందీప్ గారికి కూడా పూలమాల వేయాల్సిందిగా కోరుతున్నాను. ఇంకా మధుకృష్ణ గారికి కూడా పూలమాల వేయాల్సిందిగా కోరుతున్నాను. ఇంకా కమల్ తీసుకుంటే ఈ సందర్భంగా ఈ దీక్షా శిబిరాన్ని ఉద్దేశించి ఆయన్ని మాట్లాడవలసిందిగా నా తరఫున మీ తరఫున కోరుతున్నాను. కార్మికుల సమస్యలు వెంటనే పెండింగ్ లో ఉన్న కార్మికుల సమస్య సత్తుపల్లిమైన మ్యాన్ పవర్ తిరిగి సత్తుపల్లిమైన మ్యాన్ పవర్ కాంట్రాక్ట్ కార్మికుల కనీస వేతనాలు సత్తుపల్లిమైన మ్యాన్ పవర్ తిరిగి సత్తుపల్లిమైన మ్యాన్ పవర్ కాంట్రాక్ట్ కార్మికుల కనీస వేతనాలు
దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంతో పాటు సింగరేణి సంస్థ పరిరక్షణ, కార్మికుల హక్కులు, అదేవిధంగా నూతన భూగర్భ బొగ్గు బావులు సింగరేణి నదులు తీయాలని, కొత్తగూడెంతో పాటు ఇతర ప్రాంతాల్లో వచ్చినటువంటి ఓపెన్ కాస్ట్లు బొగ్గు తీసే పని కానీ, కార్మికులు కానీ సింగరేణి కార్మికులు సింగరేణి యంత్రాలతో నిర్వహించాలని, ప్రైవేట్ కాంట్రాక్టర్లకు మొత్తం పనులు అప్పచెప్పే నిర్ణయాలకు వ్యతిరేకంగా ఈనాడు ఏఐటీసీ నాయకత్వాన కొత్తగూడెం జీఎం కార్యాలయం ముందు వందలాది మందితో నిరాదీక్ష శిబిరం జరుగుతూ ఉంది. ప్రభుత్వం దృష్టికి అనేక పద్ధతుల్లో అసెంబ్లీలో శాసనసభ్యులు సాంబశివరావు గారు గుర్తింపు కార్మిక సంఘ ఏఐటీసీ స్ట్రక్చర్ మీటింగ్లో అనేక మీటింగ్లో చెప్పినప్పటికీ యాజమాన్యం ప్రభుత్వం ఆ సమస్యల పట్ల సానుకూలత లేకపోవటం మూలంగా, వాటిని పరిష్కరించడం పోకపోవటం మూలంగా ఇవాళ కార్మిక వర్గాన్ని సమీకరించి వేలాది మందితో ఇవాళ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తా ఉన్నాం. అందుకని దీని యొక్క ఆలోచన కానీ, దీని యొక్క సమస్యకు పరిష్కారం యాజమాన్యం చేతిలో ఉంది. కొత్తగూడెంలో VKOC ఏదైతే ఉందో దీంట్లో బొగ్గు కానీ యంత్రాలు కానీ సింగరేణి మాత్రమే ఉపయోగించాలి, ప్రైవేట్ కాంట్రాక్టర్ అప్పచెప్పొద్దు. గతంలో సత్తుపల్లి ఓసీకి ఇక్కడ నుంచి ఓసీ బంద్ అయినప్పుడు కార్మికులను తీసుకెళ్లారు. ఇవాళ కొత్త ఓసీ వచ్చింది. ఎవరైతే సత్తుపల్లిలో వెళ్ళారో వాళ్ళందరినీ కూడా కొత్తగూడెం తీసుకురావాలి. అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికుల యొక్క సమస్యలు, వాళ్ళ వేతన ఒప్పందం పూర్తి చేయాలి. సింగరేణి కార్మిక వర్గానికి కావాల్సినటువంటి మెరుగైన సౌకర్యాలు, సొంత ఇంటి స్కీమ్ కానీ లేదా హాస్పిటల్ సమస్య కానీ, వాళ్లకు ఉన్నటువంటి వేతన సమస్యలు కానీ వీటన్నిటిని పరిష్కరించాలి. అంతిమంగా ఈ కంపెనీని కాపాడాలి. కంపెనీలో రాజకీయ జోక్యాన్ని నివారించాలి. ఈ డిమాండ్స్ తో ఈ పోరాటం చేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం యాజమాన్యం ఈ సమస్యని పరిష్కారం చేస్తామని ఆశిస్తా ఉన్నాం. లేనిలా దీన్ని మరింత ఉధృతం చేస్తాం. సంఘటితమైన పోరాటం ద్వారానే సింగరేణిని గతంలో ఏఐటీసీ కాపాడుకున్నది. ఇవాళ కూడా ఆ పోరాట శక్తితోనే ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ప్రధానంగా కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఆఫీసు ముందు నిరాదీక్ష కూర్చోవడం కారణం ఏంటంటే, కొత్తగా ప్రారంభమైన VKOC మైన్ లో మరి బొగ్గు తీతను కూడా సింగరేణి చేపట్టాలి. ప్రస్తుతం ఓబీ తీస్తున్నారు, ఓబీతో పాటుగా కోల్ కూడా తీస్తుంటున్నారు. కాబట్టి దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. బొగ్గు వెలికి తీసే పని కూడా సింగరేణి చేపట్టాలి. అదే విధంగా కొత్తగూడెం VKOC నుంచి సత్తుపల్లి పంపించిన వాళ్ళందరినీ కూడా మళ్ళీ వెనక్కి తీసుకురావాలి. అదే విధంగా VKOC తర్వాత ఈ PVK నుంచి కూడా మరి సత్తుపల్లి వాళ్ళందరినీ కూడా వెనక్కి తీసుకురావాలి. కోల్ ట్రాన్స్పోర్టే కాకుండా మరి ఇతర క్రషింగ్ పనులను కూడా సింగరేణి నిర్వహించాలి. అదే విధంగా లోకల్లో చాలా సమస్యలను వాటన్నిటిని కూడా పరిష్కరించాలని, కార్మికుల సంక్షేమాన్ని పరిష్కరించాలని చెప్పేసి, అదే విధంగా ఖర్చు మీద ఐటీని కూడా ఎత్తివేయాలని, కంపెనీ భరించాలని చెప్పేసి, అదేవిధంగా సొంత ఇంటి పథకాన్ని అమలు చేయాలని చెప్పేసి ప్రధానమైన డిమాండ్లతో ఈ రోజు ఒక రోజు నిరాదీక్ష కొనసాగుతుంది. కాబట్టి దీన్ని దిగ్విజయం చేయాల్సిందిగా అందరినీ కోరుతున్నాను. ఐటీసీ సింగరేణి కార్మిక వర్కర్స్ యూనియన్ కొత్తగూడెం ఏరియా బ్రాంచ్ కార్యదర్శి. ఈ రోజు 24వ తారీఖు నాడు కొత్తగూడెం ఏరియా GM కార్యాలయం ముందు ఒకరోజు నిరాదీక్ష చేస్తున్నాం. దీని ఉద్దేశం VKOC బంద్ అయిన తర్వాత VKOC స్టార్ట్ చేసే ముందు కోల్ మనమే తీస్తామని మాట ఇచ్చారు. ఆ మాటను తప్పి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు. దానికి నిరసనగా రెండవది VKOC బంద్ అయిన తర్వాత సత్తుపల్లి పోయిన మ్యాన్ పవర్ మొత్తాన్ని తిరిగి వెనక్కి తీసుకురావాలనేది రెండో డిమాండు. మూడో డిమాండు VKOCలో ఉన్న కోల్ క్రషర్స్ ఏవైతే ఉన్నాయో కోల్ క్రష్ చేసేయి, ఆ యంత్రాలని మనుషుల్ని మనమే ఉపయోగించి కోల్ క్రష్ చేసి మనమే ట్రాన్స్పోర్ట్ చేయాలని. నాలుగో డిమాండు గత 4-5 సంవత్సరాలుగా PVK 5 నుండి డిప్రెషన్ అయిన సత్తుపల్లి CSP కిస్తారం ఓసీలో ఉపయోగించుకుంటూ వాళ్ళు వాడుకున్న కరేపాకులాగా తీసి పడేసి మళ్ళీ అండర్గ్రౌండ్ పంపించారు. వాళ్ళని అందరినీ తిరిగి 157 మందిని తిరిగి సర్ఫేస్ కన్వర్షన్ చేసి, అండర్గ్రౌండ్ సర్ఫేస్ కన్వర్షన్ చేసి వాళ్ళందరినీ కొత్తగూడెం ఏరియాలో సర్ఫేస్ జనరల్ అసిస్టెంట్గా రిక్రూట్ చేయాలని, కాంట్రాక్ట్ వర్కర్స్కి కనీస వేతనాలు అమలు చేయాలని తదితర డిమాండ్ల సాధన కోసం ఈ సన్నాహ ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 24వ తారీఖు సమ్మె చేస్తున్నారు. 30వ తారీఖు నాడు కూడా హెడ్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమంలో కూడా ఈ డిమాండ్స్ మళ్ళీ తిరిగి రిపీట్ అవుతాయి. కాబట్టి ఈ డిమాండ్ సాధన కోసం 29-30వ తారీఖు నాడు అందరూ కలిసికట్టుగా పాల్గొని ఇదే ఉత్సాహంతో ఇదే పోరాట స్ఫూర్తితో పాల్గొని 30వ తారీఖు కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సింగరేణి కార్మిక వర్కర్స్ యూనియన్ సెంట్రల్ ఆర్గనైజ్ కార్యదర్శిని. నా పేరు వీరస్వామి. ఏదైతే ఉన్నాయో మరి డిమాండ్స్ మీద ఈరోజు ఒక్కరోజు నిరసన దీక్షను ప్రారంభించడం జరిగింది. దాంట్లో భాగంగా మనం 2003లో మరి కోయగూడెంలో సర్ఫేస్ మైనర్ వచ్చిన తర్వాత 15 రోజులు పోరాటం చేసి సర్ఫేస్ మైనర్ను క్యాన్సిల్ చేసి మరి 4 జాతీయ సంఘాలతో మేనేజ్మెంట్ కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం మనం ఏదైతే ఉన్నదో ఓబీ కాంట్రాక్ట్ తీయాలి,
కోల్ ఏదైతే ఉన్నదో మాకు సింగరేణి వాళ్ళే తీయాలని చెప్పి ఆ రోజు డిమాండ్ను తుంగలో దొక్కి మరి కోలు ఓబీని కూడా కాంట్రాక్ట్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతున్నది. దాన్ని వ్యతిరేకిస్తున్నాం. కోళ్ళు మాత్రం సింగరేణి ద్వారానే తీయాలని చెప్పి మేము ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి ఈరోజు నిరాదీక్ష చేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే ఉన్నదో వీకేఓసీ బంద్ అయిన తర్వాత ఇక్కడ ఉన్న కార్మికులందరినీ మరి సత్తుపల్లికి పంపించడం జరిగింది. వాళ్ళని రిటర్న్ పంపించడం జరిగింది. వాళ్ళకు కూడా మరి అన్ని ఏరియాల ఇల్లందు మనుగూరులో కూడా మరి 2016 నుంచి జనరల్ మద్దతుగా చేస్తున్న వాళ్ళను మరి జనరల్ అసిస్టెంట్ సర్పంచ్ జనరల్ అసిస్టెంట్గా ఇవ్వాలని చెప్పి ఈరోజు ప్రధాన డిమాండ్ మీద మేము ఈరోజు నిరాహార దీక్ష చేస్తున్నాము. ఈరోజు ఒక్కరోజు దేహాదీక్ష మన కేజీఎం ఏరియా బ్రాంచ్ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమానికి పొద్దుట ఉదయం 8 నుంచి ఇప్పటి వరకు ఇక్కడికి విచ్చేసినటువంటి వివిధ డిపార్ట్మెంట్ల నుంచి వచ్చినటువంటి కామ్రేడ్స్ అందరికీ సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ కేజీఎం ఏరియా బ్రాంచ్ తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏదైతే ఇలాంటి పోరాటాలు ఇంకా ముందు ఎన్నో జరుగుతాయి కాబట్టి ఈ పోరాటాలు అందరూ స్ఫూర్తిగా తీసుకొని మనమందరము జరిగిపోయే పోరాటాలు మన హక్కులను మనమే కాపాడాలని ముందుండాలని తెలియజేస్తూ ఇదే విధంగా రేపు 28వ తారీఖు సాయంత్రం 3 గంటలకి రుద్రంపూర్ సెంటర్కి అందరూ బైక్ ర్యాలీ ఉంటుంది. మన బస్సు గొల్లెట్ నుంచి బస్సు బయలుదేరిన జాత 28వ తారీఖు సాయంత్రం 3 గంటలకి రుద్రంపూర్ వస్తుంది కాబట్టి దయచేసి అందరూ ఫస్ట్ షిఫ్ట్ అయిపోయినాక రుద్రంపూర్ వచ్చి ఆ మోటార్ సైకిల్ ర్యాలీలో పాల్గొని బహిరంగ సభ విజయవంతం చేసి 30 తారీఖు ఉదయం 9 నుంచి 1 గంట వరకు హెడ్ ఆఫీస్ నందు గేట్ సమావేశం ధర్నా కార్యక్రమం ఉంటుంది. ఆ తదనంతరం భోజనాల కార్యక్రమం కూడా ఉన్నది. కాబట్టి ఇవాళ లీవ్ పెట్టాం మళ్ళీ లీవ్ పెట్టాలనే ఆ ధోరణి పోకుండా అందరం కూడా మన యూనియన్ కాపాడుకున్న ముందుండి 30 తారీఖు కూడా ఇదే విధంగా విజయవంతం చేస్తారని తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇంతటితో ముగిస్తున్నాం.